హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెర్రీ అఫిషియల్. ఈరోజు అయితే నేను తిరుపతి వెళ్తున్నానండి. మీకు కూడా బాగుంటుంది కాబట్టి చిన్న షార్ట్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. మేము అయితే నైట్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యామండి. కార్లో అయితే వెళ్తున్నాము. ఇలా టోల్గేట్ దగ్గర కూడా ఇలా ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే వీడియో అయితే తీశాను. చాలా బాగుంటుంది కదండి తిరుపతి కూడా. మాకు ఎక్కువ టైం ఉండడం వల్ల స్పెషల్ దర్శనం ఎంట్రీ కాబట్టి నైట్ అండి, నెక్స్ట్ డే నైట్ వచ్చింది మాకు. సో మార్నింగ్ అంతా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి కొండ దగ్గర కింద వెంటనే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి, ఆ టెంపుల్స్ అన్నీ ఒక్కొక్కటి విజిట్ అయితే చేసాము. అలా 4 టెంపుల్స్ విజిట్ చేసి వీడియోస్ తీసుకుని దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మాకు 1 అయిపోయిందండి. మాకు 8కి దర్శనం కాబట్టి 6 కల్లా అక్కడ అలౌ చేస్తారు కాబట్టి మేము వెంటనే అయితే కొండపైకి అయితే వెళ్ళిపోయి మేము ఫ్రెష్ అప్ అంతా అయ్యి భోజనం చేసేసరికి అయితే 4 అయితే అయిపోయిందండి. అప్పుడు మేము లైన్‌లోకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా టైం పట్టేసిందండి. స్పెషల్ దర్శనం ఎంట్రీ అయినా 4 అవర్స్ అయితే పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. ఇలా కొండపైకి వెళ్తుంటుంటే చాలా బాగుంటుంది కదండీ. ఆ నేచర్ మొత్తం చూస్తుంటుంటే ఆ ఫీలింగే బాగుంటుంది కదా. మీకు కూడా తిరుపతి అంటే ఇష్టం ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్‌లో తిరుపతి అని పెట్టి నాకైతే కామెంట్ చేయండి. నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి. అందుకు నేను ప్రతి ఇయర్‌కి ఒక్కసారైనా ఇయర్ ఎండ్ అవ్వకుండా అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని వస్తాను. ఎంత ఇబ్బందులో ఉన్నా అయితే కంప్లీట్ చేసుకునే వస్తానండి నేను తిరుపతి వెళ్ళి. చాలా బాగుంటుందండి తిరుపతి అయితే. నాకంటే చాలా ఇష్టమండి. నా మాటల్లోనే అర్థమైపోతుంది కదండీ మీకు ఎంత ఇష్టమా అన్నది. సరే, ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది ఇలా చూస్తూ ఆ నేచర్ మొత్తం వెళ్తుంటుంటే సాంగ్స్ పెట్టుకోకుండా ఓన్లీ గోవిందనామాలు పెట్టుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. సాంగ్స్ పెట్టుకోవచ్చండి, కానీ నేను వీడియోలో యాడ్ చేయకూడదు కదా, నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మేము అన్నదానం కూడా కంప్లీట్ చేసుకుని మనకి మొక్కులు ఉంటాయి కదండీ, ఆ మొక్కులు కూడా చెల్లించుకుని ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఫోన్స్ అయితే ఎలా ఉండదు కాబట్టి చిన్న క్లిప్ అయితే తీశాను. చూడండి, దర్శనం కూడా కంప్లీట్ చేసుకునేసరికి మాకు నైట్ అయిపోయింది. ఆ రోజు నైట్ వెంటనే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంటికి రీచ్ అవుదాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయామండి. సక్సెస్ఫుల్గా మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. మీరు కూడా ఎక్కడికి వెళ్ళారో ఏంటన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గోవిందా అని.